హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్స్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది అమెరికాలోని మెస్సిపిలో జరిగింది. ఇప్పటికే మనమందరం చాలామంది టెక్నాలజీతో పాటు సీసీ కెమెరాస్ ద్వారా ఎక్కడ ఏం జరుగుతోందో చూసే అవకాశాన్ని అయితే అందిపుచ్చుకున్నాము. చాలా వరకు చాలామంది ముందు జాగ్రత్త కోసము సీసీ కెమెరాలు సెట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో కూడా ఒక తల్లి తన కూతురు కోసం గదిలో కెమెరా పెట్టింది. అయితే ఆమె ఒక రకంగా సేఫ్టీ కోసమే పెట్టింది, కానీ జరిగినది మరొకటి అవ్వడంతో ఆ తల్లి దెబ్బకు షాక్ అయింది. అసలు ఏం జరిగిందో తెలిస్తే ఫ్రెండ్స్ మీరు కూడా నిజంగా షాక్ అయిపోతారు. పైగా ఇది రియల్గా జరిగిన సంఘటన కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా సీసీ కెమెరాలు వాడుతుంటే దయచేసి ఫుల్ వీడియో చూసి ఒక్క లైక్ చేసి ఇంకా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఆ తల్లి తన కూతురి కోసం గదిలో ఎందుకు కెమెరా పెట్టింది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ తర్వాత ఆ గదిలో ఏం జరిగింది, ఇక ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు మనము క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మనకు వీడియో నచ్చితే కనుక దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అమెరికాలోని మెస్సిపిలో ఉన్న ఒక చిన్న టౌన్లో యాష్లే లెమే అనే మహిళ తన భర్త అలాగే తన నలుగురు కూతుళ్లతో నివసిస్తూ ఉంటుంది. అయితే ఆ నలుగురు పిల్లలు చాలా చిన్నవాళ్ళు కావడంతో వాళ్ళంతా బాగా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. ఇంట్లో ఉండే వస్తువులను కూడా చిందరవందర చేస్తూ యాష్లేను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. ఇక ఆ నలుగురు పిల్లల వల్ల యాష్లేకి కనీసం రెస్ట్ అనేది కూడా ఉండదు. ఆ పిల్లలు ఎంత అల్లరి చేసినా యాష్లే మాత్రం అస్సలు చిరాకు పడేది కాదు. కానీ తన చిన్న కూతురు ఆరోగ్యం పట్ల చాలా బాధపడుతూ ఉండేది. ఆ అమ్మాయికి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉండేది. దీంతో ఆ అమ్మాయికి ఒకసారి ఫిట్స్ లాగా వచ్చి అక్కడికక్కడే తల తిరిగి పడిపోయింది. అయితే ఇది ప్రమాదకరమైనదేం కాకపోయినా ఆ పాపని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని డాక్టర్ చెప్పింది. అయితే యాష్లే పిల్లల వల్ల ఆ పాపని మరింత కేర్గా చూసుకోవడం అంత ఈజీ పని కాదు. పైగా ఆమె ఒక ల్యాబ్ రీసెర్చర్గా పనిచేస్తూ ఉండేది. అలా ఆమె సాయంత్రం షిఫ్ట్గా అక్కడ పనిచేస్తూ ఉండేది. దీంతో ఆ సమయంలో ఆమెకు తన కూతుర్ని చూసుకోవడం అనేది చాలా కష్టంగా మారింది. అప్పటికే తన భర్త కూడా చూసుకునేవాడు, కానీ యాష్లేకి మాత్రం తన పిల్లల్ని ప్రతి నిమిషం కనిపెడుతూ అలా ఉంటేనే తను చాలా ధైర్యంగా ఉండేది అని ఫీల్ అవుతూ ఉండేది. ఇక ఇలా ఫీల్ అవుతున్నప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఒక సెక్యూరిటీ కెమెరాని ఎందుకు ఫిక్స్ చేయరాదు అని ఆలోచించి తను ఆ అమ్మాయి గదిలో ఒక కెమెరాని రింగ్ కంపెనీ వాళ్ళ కెమెరాని సెట్ చేయించింది. కానీ దాని తర్వాత జరిగిన సంఘటన ఆమె అస్సలు ఊహించి ఉండదు. ఇక యాష్లే తన కూతురు గదిలో కెమెరా పెట్టిన కొన్ని రోజులకే ఊహించని ఘటన అనేది చోటు చేసుకుంది. అది డిసెంబర్ 4వ తేదీ జరిగింది. యాష్లేకి 8 ఏళ్ల ఎలీసా అనే చిన్న అమ్మాయి ఉంది. ఆ రోజు ఎలీసా తన సోదరి గదిలోంచి ఏదో శబ్దాలు వస్తూ ఉన్నాయి, అంటే సీసీ కెమెరా పెట్టిన గదిలోంచి ఏవో వింత వింత శబ్దాలు, అరుపులు వస్తున్నాయని ఆ అమ్మాయి కొంచెం ధైర్యం చేసుకుని ఆ గదిలోకి వెళ్ళింది. తను అంతా వెతికి చూసింది. అక్కడ ఎక్కడి నుంచి సౌండ్లు వస్తున్నాయని. తను చిన్న పాప కావడంతో తనకు అంత తొందరగా అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటికి తనకు క్లారిటీ వచ్చింది. ఆ సౌండ్లన్నీ కూడా ఆ సీసీ కెమెరాలో నుంచి వస్తున్నాయి అని. ఆమె వెంటనే ఆ చిన్న అమ్మాయి చాలా భయపడిపోతూ, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా అరుస్తున్నావు అని ఆ అమ్మాయి అడుగుతుంది. అంతలోపే ఆ కెమెరాలో నుంచి ఒక వాయిస్ వస్తుంది. నేను శాంటాక్లాస్ని, నీకు మంచి ఫ్రెండ్ని కదా, నీవు ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసేయి, టీవీని పగలగొట్టు, ఇలా చాలా అల్లరి చెయ్యి, నేను అన్నీ చూస్తూ ఉంటాను, నేను ఏమి అనను, నేను నీకు చాలా మంచి ఫ్రెండ్ని అని ఒక రకమైన బేస్ వాయిస్తో ఆ అమ్మాయిని భయపెడతాడు. అది విన్న ఆ అమ్మాయి చాలా భయపడిపోయి గదిలోంచి బయటికి వెళ్ళి కొన్ని రోజుల వరకు ఆ అమ్మాయి ఆ గదిలోకి వెళ్ళాలంటే కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది అలీసా. ఇక వాళ్ళ అమ్మ యాష్లే వచ్చిన తర్వాత ఆ రూమ్లో జరిగిన ప్రతి చిన్న విషయము వాళ్ళ అమ్మ యాష్లేకు తన కూతురు అలీసా మొత్తం వివరించి చెప్తుంది. చిన్నపాటి షాక్ అవుతుంది, కానీ ఇది ఎలా జరగొచ్చా అన్న డౌట్తోనే తను కూడా ఒకసారి రీచెక్ చేసుకుంటుంది. అంతటా వాళ్ళ అమ్మగారికి తెలిసినది ఏమిటి అంటే ఆ సీసీ కెమెరా ఎవరో హ్యాక్ చేసి ఇలా భయపెడుతున్నారు అని.
ఇంకా ఆ హ్యాకరు ఆ సీసీ కెమెరా ద్వారా మాట్లాడడం అనేది మొదలు పెడతాడు. ఇలా చాలా రోజులు కొంతమేర టార్చర్ అనేది చేస్తాడు. ఇక పైగా యాష్లేకి ఒక భయం అనేది పట్టుకుంటుంది. ఇంట్లో ఉన్నది అందరూ ఆడపిల్లలు. పైగా పెట్టించినది ఒక రూమ్‌లో, అంటే అది కూడా బెడ్‌రూమ్‌లో. పిల్లల వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఇంట్లో జరిగిన సంఘటనలు ఏవైనా వీడియోలు ఆ హ్యాకర్ దగ్గర ఉన్నాయా? అన్న భయం తనలో బాగా మొదలైపోతుంది. ఇక అలా ఆలోచించుకొని ఆమె వెంటనే ఆ సీసీ కెమెరా కంపెనీ అయిన రింగ్ కంపెనీకి ఫోన్ చేస్తుంది. వాళ్ళు 3 రోజులైనా ఆ ఫోన్‌కి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వరు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ తరపు నుంచి ఒక మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్ చెక్ చేసుకున్న అలీషా వెంటనే వాళ్లకు రీకాల్ చేస్తుంది. చేసి వాళ్లకు మొత్తం జరిగినదంతా చెప్తుంది. వాళ్ళ ఆన్సర్ విని అలీషాకి చాలా షాక్ అవుతుంది. అలాగే తను చాలా ఫైర్ కూడా అవుతుంది. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏమిటి అంటే, అసలు మీరు కెమెరాకు పాస్వర్డ్ అంత సింపుల్గా ఎందుకు ఫిక్స్ చేశారు? చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎందుకు మీరు సెట్ చేసుకోలేదు? ఎందుకు వేరే వాళ్ళకు ఇచ్చి ఉంటారు? ఇలాంటి అడ్డమైన క్వశ్చన్స్ అన్నీ రివర్స్లో యాష్లేనే అడుగుతారు. ఇక చాలా కోపం వచ్చిన యాష్లే వాళ్ళ మీద ఒక రేంజ్లో ఫైర్ అయిపోతుంది. అసలు మీరు సెక్యూరిటీ కంపెనీ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంది? ఇలా మీరు ఇంత చీప్ క్వాలిటీ సెక్యూరిటీ కెమెరాల్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారా అని చాలా సీరియస్ అయిపోయి తనిక ఫోన్ కట్ చేస్తుంది. అంతలోపు ఆ రింగ్ కంపెనీ వాళ్ళు కొంచెం మెత్తబడి తనకు ఒక మెయిల్ అయితే పంపిస్తారు. ఆ మెయిల్లో ఏముంటుంది అంటే, ఆవిడను వాళ్ళు సారీ అడగడము, అలాగే ఆ ఏవైతే సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయో వాటన్నిటిని సార్ట్అవుట్ చేసి ఇంకా సెక్యూరిటీ పెంచుతామని, కెమెరాస్ ఇలా ఎవరు హ్యాక్ చేయకుండా చూసుకుంటామని ఆ మెయిల్లో ఉంటుంది. ఇక తనైతే ఆ సీసీ కెమెరా పెట్టుకొని కూడా వేస్ట్ అనేసి తను మాత్రం ఆ సీసీ కెమెరాని తీసివేస్తుంది. తను మొత్తం ఒక్కసారి క్లియర్ చేసుకొని ఆ హ్యాకర్ దగ్గర ఎటువంటి వీడియోస్ తన కూతుర్లో కానీ ఏవి కానీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ రూమ్లో నుంచి తను సీసీ కెమెరాని ఫుల్గా తీసేస్తుంది. సో ఫ్రెండ్స్, స్టోరీ విన్నారు కదా. మీకు కూడా ఏమనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. అసలు మనము ఇంటెలిజెన్స్ ఎలా వాడుకుంటున్నామంటారు? వీడియో విన్న ప్రతి ఒక్కరూ మీరు కూడా సీసీ కెమెరాలు కానీ ఇప్పుడు ఉండే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ పర్పస్ ఏవైనా గ్యాడ్జెట్స్ వాడుతున్నా కానీ 1కి 4 సార్లు పాస్వర్డ్ని చెక్ చేసుకొని మంచి బలమైన పాస్వర్డ్ని పెట్టండి. అలాగే ఎటువంటి లింక్స్ కానీ ఎవరైనా ఫోన్స్ కాల్ కానీ అటెంప్ట్ చేసే ముందు 1కి 10 సార్లు రీచెక్ చేసుకొని వచ్చిన మెయిల్స్ కూడా రీచెక్ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మనము మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి ఇదొక అవేర్నెస్ స్టోరీగా ఉపయోగపడాలని కోరుకుందాం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి ఇంకా నలుగురికి షేర్ చేయండి.